ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందినటువంటి ఉపాధి హామీ పనులకు వెళ్ళినటువంటి కొంతమంది మహిళల మీద అయితే మట్టి పిల్లలు అయితే కూలడం జరిగింది. దీనిలో 5గురు అయితే తీవ్రంగా గాయపడ్డారు. ఒకరైతే మృత్యువాత పడడం జరిగింది. వీరినైతే హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మార్పాక రాజవన్న ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 10 మందిపై అయితే మట్టి పిల్లలు అయితే కూలడం జరిగింది. వీరైతే రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఉపాధి హామీ పనులకైతే వెళ్తుంటారు. ఎప్పటిలాగే వీరు ఈరోజు సైతం వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉపాధి హామీ పనుల్లో భాగంగా కొన్ని మట్టి పిల్లలను అయితే తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ఈ మట్టి పిల్లలు తొలగించే ప్రయత్నంలో అయితే ఆ మట్టి పిల్లలు ఒక్కసారిగా వీరిపై అయితే పడడం జరిగింది. దీనిలో ఒకరైతే మృత్యువాత పడడం జరిగింది. మరి కొంతమంది అయితే గాయాలైన వీరినైతే హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక్కడికైతే ఒక్కొక్కరు అయితే నాయకులు అయితే వచ్చి వారిని అయితే పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం అయితే నేలకొండ అరుణ రాఘవరెడ్డి అయితే జెడ్పీ చైర్పర్సన్ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. వైద్యులతో అయితే మాట్లాడడం జరిగింది. వీరికైతే వెంటనే వైద్య సదుపాయాలు అందించాలి అని అయితే వారైతే వైద్యులను కోరడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆసుపత్రి ప్రాంగణం మొత్తం రోదనాలు అయితే మిన్నంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక 100 మంది వరకు అయితే ఉపాధి హామీ పనులకైతే రెగ్యులర్గా అయితే వెళ్తుంటారు. ప్రస్తుతం అయితే ఎండాకాలంలో అయితే దాదాపు సంవత్సరంలో 100 రోజుల పాటు అయితే ఈ కరువు పని అని సైతం దీని అయితే పిలవడం జరుగుతుంది. దీనిలో భాగంగా 100 రోజుల పని అయితే కేంద్ర ప్రభుత్వాలు అయితే కేటాయించడం జరిగింది. వీరికి సంబంధించి ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు అయితే ఉపాధి హామీ పనులకైతే వెళ్తుంటారు. రోజు ఉదయం పల్లెల్లో కావచ్చు, ఇతరత్ర అయితే పేరుకుపోయిన చెత్త కావచ్చు, అంతేకాకుండా మట్టి పిల్లలు, అలాగే చెరువుకు కట్టకు పని సంబంధించి ఇతరత్ర అన్ని పనులు సైతం వీరైతే చేస్తుంటారు. ఉదయం 7 నుంచి 10 గంటలు అంటే 3 గంటల వరకు అయితే వెళ్తుంటారు. సంవత్సరంలో 100 రోజుల పని అయితే ఉంటుంది. ప్రస్తుతం దీనిలో భాగంగా వీళ్ళు ఎప్పటి మాదిరిగానే అయితే వెళ్ళడం జరిగింది. ఈరోజు కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందినటువంటి కొంతమంది అయితే వెళ్ళడం జరిగింది. దీనిలో ఒక్కసారిగా మట్టి పిల్లలు పడడంతో అయితే ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది. వీరి కుటుంబ సభ్యుల రోదనాలు అయితే మిన్నంటాయి. అందరూ కంటతడి పెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం వీరినైతే ఇలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అయితే వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి సైతం నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.